సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో అలాగో జూన్ 16th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రతి ఒక్కరికి కంటెంట్ ఏమి ఉంటుంది, ఎన్ని రోజులు మన కెరీర్ కోసం, ప్యాషన్ కోసం విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో చెప్పారు. దాంతోపాటు ఇందులో హ్యాపీ మనీ అంటున్నారు. అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా ఉంటుందండి నారాజు? ఎలా ఉంటుందో చెప్పే ముందునే నేను సుబ్రావు కథ చెప్తాను. ఓకే. సుబ్రావు ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు. ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగే, ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత మళ్ళీ రమేష్ వేరే ఊర్లో ఉంటాడు. సో సుబ్రావు నేను ఆ ఊరికి వెళ్ళి సుబ్రావు రమేష్ దగ్గరికి వెళ్దామంటే నేను రాను అన్నాడు. ఎందుకంటే మా ఇద్దరికి సరిపోదు, నేను రాను. అదేంటి సుబ్రావు, అతను మన ఫ్రెండే కదా అంటే, ఆ రోజు మాకు మిస్అండర్స్టాండింగ్ అయింది, అర్థం చేసుకోలేదు సరిగా, అట్లాంటి వాడికి నేను ఇంటికి రాను అన్నా. సరే మనం ఇంత దూరం వచ్చాం కదా, వాళ్ళ ఇంటికి పోతే ఏమైనా అనుకుంటాడేమని, ఏమైనా అనుకొని నాకు ప్రాబ్లమే లేదు, రాకపోయినా కలవకపోయినా పర్లేదు అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత రమేష్ సుబ్రావు వాళ్ళ ఊరికి వచ్చాడు. నేను కామన్ ఫ్రెండ్ కాబట్టి రమేష్ని కలిశాను. సుబ్రావుని కలుద్దాం రా అన్నాడు. ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు సుబ్రావు మా ఇంటికి రాలేదు. సుబ్రావుకు నాకు సరిపోదని మీకు కూడా తెలుసు కదా, ఆయన వచ్చుంటే నేను వచ్చుండేవాడిని, తను రాలేదు, నేను ఎందుకు రావాలి అన్నాడు. ఇది జరిగి 10 సంవత్సరాలు అయింది. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇప్పుడు ఈ కథ తర్వాత మనం హ్యాపీ మనీలో ఏం మాట్లాడతామో చెప్తాం. సస్పెన్షన్ కాకుండా కొంచెం రివీల్ చేస్తే బెటర్ కదా. సో నారాజు, ఇప్పుడు ఆ కథ చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను అసలు ఆ కథ మీనింగ్ ఏంటనేది. మనం హ్యాపీ మనీ గురించి మాట్లాడుతున్నాం. విజువలైజేషన్ 2.0లో మనుషులు డబ్బుతో మనిషి లాంటి గొప్ప సంబంధాన్ని, సత్సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో నేర్చుకోవాలంటే హ్యాపీ మనీ అనేది కరెక్ట్ ప్రోగ్రామ్. ఈ మనీ అనేది రమేష్ లాంటిది. సుబ్రావు అనేవాడు మన ఫ్రెండు. ఈ సుబ్రావు రమేష్ని కలవడు, రమేష్ సుబ్రావుని కలవడు. ఎందుకంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు చాలా నెగిటివ్గా ఉండడం వల్ల ఒకరిని ఒకరు కలవడానికి ఇష్టపడరు, ఒకరు కలిసినా ఒకరినొకరు మాట్లాడుకోరు, ఒక చోట ఇద్దరు కలిసి ఉండరు. ఇమాజిన్, డబ్బు గనక వ్యక్తి అయితే, మనీ గనక మీ జీవితంలో ప్రాణమున్న ఒక జీవి అయితే, అది మిమ్మల్ని ఇష్టపడనిదైతే, లేదా మీరు ఇష్టపడని వాళ్ళైతే, యువర్ రిలేషన్షిప్ విల్ బి వెరీ బ్యాడ్. అందుకే మనం మాట్లాడేది అంటే పాజిటివ్ రిలేషన్షిప్ డబ్బుతో ఎలా ఏర్పరచుకోవాలి. నారాజు, మనకి బట్టలతో బంధాలు ఉంటాయి తెలుసా. మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మన బర్త్డే అయితేనో, స్పెషల్ అకేషనో, ఏ డ్రెస్ వేసుకోవాలో వేసుకుంటాం. వేసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. వస్తువులతో మనకు అనుబంధం ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి ఇంటికి అనుబంధం ఉంటుంది. మా ఇల్లు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. స్కూల్కి అనుబంధం ఉంటుంది, వ్యక్తులతో అనుబంధం ఉంటుంది. మరి వస్తువులతో, ప్రాణం లేని వాటితో, స్థలాలతో, ప్రదేశాలతో నీకు ఇట్లాంటి అనుబంధం ఉన్నప్పుడు, మనిషి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నప్పుడు, డబ్బు అనేది గుర్తొస్తే నువ్వు అదే ఆనందాన్ని, అదే ఎమోషన్ని ఫీల్ కాకపోతే అది మనీ, హ్యాపీ మనీ అవ్వదు. నీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది. నువ్వు ఎప్పుడెప్పుడు నీకు తెలియకుండానే దూరంగా ఉంటావు. అలాంటిది ప్రాక్టికల్గా తెలుసుకోవాలనుకుంటే మనకున్న బంధం ఎలాంటిది, దాంతో పాజిటివ్ రిలేషన్షిప్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది హ్యాపీ మనీలో మనం మాట్లాడతాం. అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఇమోషన్ అనమాట. యా, మనం ఎంత స్ట్రాంగ్గా మనీ అనేటువంటి విషయం మీద, హ్యాపీనెస్ అనేటువంటి విషయం మీద యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుని ముందుకెళ్తున్నాము. మన గోల్కి రీచ్ అవ్వడానికి మనీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, బై ప్రోడక్టా, అండ్ దాని మీద ఎమోషన్ పెడితే ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పడం అదే హ్యాపీ మనీ. మనం ఎప్పుడు ఆ ఎమోషన్ని పాజిటివ్గా ఉంచాలన్న విషయం ఆలోచించాం. అసలు నెగిటివ్ ఎమోషన్ ఉంటే దాన్ని పట్టించుకోం. ఒక్కొక్కసారి దాన్ని మాట్లాడడం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తుంటారు. రకరకాలైన ఎమోషన్లు మనిషికి డబ్బులతో ఉంటాయి. ఆ ఎమోషన్ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే హ్యాపీ మనీ ప్రోగ్రాంలో తెలుసుకోవచ్చు. అది మొదటి అంశం. రెండవదిగా ఫైనాన్షియల్ వెల్నెస్. ఫైనాన్షియల్ వెల్నెస్ అనేది ఇవాళ నువ్వు ఆశ్చర్యపోతావు. మనం మాట్లాడుతున్నాం ఇక్కడ చిన్న విషయంగా. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్లు వాళ్ళ క్లయింట్స్, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క ఫైనాన్షియల్ వెల్నెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ ఫైనాన్షియల్ వెల్నెస్ను చూడలేదో ఆ ఎంప్లాయీస్ కంపెనీని రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫైనాన్షియల్ వెల్నెస్ ఎవరి ఎంప్లాయీస్ అయితే బాగా చూస్తున్నారో వాళ్ళు చాలా కాలం పాటు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. ఇది నేను చెప్పే విషయం కాదు, బహుశా ఈ రీసెర్చ్ చూస్తే తెలుస్తుంది అనుకుంటా. ఇది రీసెర్చ్.
వై ఫినాన్షియల్ వెల్నెస్? బికాస్ 70% ఎంప్లాయీస్ దే లైక్లీ టు బి అట్రాక్టెడ్ టు అనదర్ కంపెనీ. దట్ కేర్స్ మోర్ అబౌట్ దేర్ ఫినాన్షియల్ వెల్బీయింగ్. ఎవరైతే వాళ్ళ వెల్నెస్ను చూస్తారో ఆ ఫైనాన్షియల్ వెల్నెస్ను చూసే కంపెనీలో జాయిన్ అవ్వడానికి, ఈ కంపెనీని వదిలేయడానికి ప్రయత్నిస్తారు 70% ఎంప్లాయీస్. 44% ఏం చేశారంటే, అయ్యా ఈ కంపెనీ ఎంప్లాయీస్ బిలీవ్ దట్ దేర్ ఎంప్లాయీస్ ఆర్ టేకింగ్ కేర్. 44% మాత్రమే మా కంపెనీ మా ఫైనాన్షియల్ వెల్బీయింగ్ చూసుకుంటోంది అని నమ్ముతున్నారు. ఇక 32% సే దేర్ ఎంప్లాయీస్ ఆర్ యాక్చువల్లీ ఆఫర్డ్ సర్వీసెస్ టు అసిస్ట్ దెమ్ విత్ దేర్ పర్సనల్ ఫినాన్స్ ఆల్సో. 32% ఏమనుకుంటారంటే, అయ్యా మీ శాలరీ గురించే కాదు, మీకు లైఫ్లో నిజంగా ఉన్న ఏమైనా ఆర్థిక కష్టాలు ఇబ్బందుల్ని కూడా పట్టించుకుంటోంది మా ఆర్గనైజేషన్ అని 32% మంది చెప్పారు. అంటే ఏంటి, ఆర్గనైజేషన్ నుంచి ఒకటి అర్థం చేసుకున్నాయి, వీళ్ళు మనతో మనస్ఫూర్తిగా కంపెనీలో పనిచేయాలంటే వాళ్లకు వాళ్ళ డబ్బుతో శత్రుత్వం ఉండకూడదు. వాళ్ళ లైఫ్లో డబ్బు అవసరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వాళ్ళు ఉంటే మన దగ్గరికి వచ్చి హ్యాపీగా పనిచేయరు. సో హ్యాపీ మనీ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ హ్యాపీ సోల్స్ అవుతే, హ్యాపీగా ఇక్కడ పనిచేస్తే మన ప్రొడక్టివిటీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫినాన్షియల్ వెల్నెస్ హ్యాపీనెస్. అంతేనా? అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ వెల్నెస్ హ్యాస్ బికమ్ నీడ్ ఆఫ్ ఎ కార్పొరేట్ ఎంప్లాయీ. నేను ఫ్యామిలీ గురించో నా అవసరాల గురించో కాకుండా నేను చేయవలసిన పని మీద దృష్టి పెట్టాలంటే నా వెల్నెస్ బాగుండి ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే సరే, ఏదైనా పర్లేదులే మనం ఆరోగ్యంగా ఉన్నామనే వాతావరణానికి ధైర్యంగా ఎదుర్కొంటాం. వాతావరణాలు మారినా సరే, పరిస్థితులు మారినా సరే, కానీ నా వెల్నెస్సే సరిగ్గా లేదంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వెల్నెస్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అట్లాంటి వెల్నెస్ని ఎలా సాధించాలో హ్యాపీ మనీలో నేర్చుకోవచ్చు. బాగుంది సార్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక 15,000 రూపాయల శాలరీ ఉన్న, లేదంటే 10,000 రూపాయల శాలరీ ఉన్న ఒక ఎంప్లాయీ ఒక 30,000కి, 40,000కి, 50,000కి విజువలైజేషన్ త్రూ ఎలా రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక వీడియో చేద్దామని ఉంది. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఏ థియరీ, ఏ ప్రాక్టికాలిటీ ఫాలో అయితే త్రూ విజువలైజేషన్ డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చేద్దాం. లేదు, మనం వాళ్ళకి సహకరించడం కోసమే, వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసమే, ఏ ఎమోషన్తో వాళ్ళు ఉంటే ముందుకు ధైర్యంగా వెళ్ళి అనుకున్న శాలరీని సాధించగలుగుతారు అన్నది మనం ఖచ్చితంగా చేద్దాం. డెఫినెట్గా సార్. సో నెక్స్ట్ వీడియో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నేను నెక్స్ట్ వీడియోనే చేద్దాం. ఇది ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూస్తారు. ఎస్. ఆ తర్వాత మనీ గోల్స్. అసలు నిజంగా మీరు మనీ సాధించాలనుకుంటే, మనీ సంపాదించాలనుకుంటే ఆ గోల్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి? గోల్ అంటే చాలామంది మాట్లాడుతుంటాం, మీకు గోల్ ఉందా లేదా అన్నది. ఆ గోల్ స్మార్ట్ గోలా కాదనేది చాలా ఇంపార్టెంట్. అసలు అంటే ఏంటి, మీరు పెట్టుకుంటున్న మనీ గోల్, మీరు సంపాదించాలనుకున్న డబ్బు స్పష్టంగా ఉందా లేదా? చాలామంది నాకు ఎంత డబ్బు కావాలో అని మిగతా వాళ్ళని చూసి వాళ్ళు ఎంత కోరుకుంటున్నారో నేను కోరుకుంటా అనుకుంటారు, కానీ అంతటితో ఆగిపోలేదు. స్పష్టంగా ఉండడమే కాదు, కొలవగలిగినట్లు ఉండాలి. అంటే మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాక నా మార్గం లక్ష్యం వైపే పోతుందా లేదా? జీపీఎస్ అని ఉంటుంది నారాజు మనకి. మన దగ్గర మన జీపీఎస్ ఆన్ చేస్తే అది 2 విషయాలు చూపిస్తుంది. మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం పడుతుంది. మీరు ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు దాంట్లో ముళ్ళు కూడా చూపిస్తుంది, మీరు కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారా. సో అట్లా మెజర్ చేయగలిగినది ఉండాలి. స్మార్ట్, వెరీ క్లియర్, స్పష్టంగా ఉండాలి. దాన్ని కొలవగలిగిందిగా ఉండాలి. తర్వాత సంపాదించగలిగిందిగా కాదు, సాధించగలిగేదిగా ఉండాలి. రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవికంగా ఉండాలి, ఏదైనా సమయానుకూలంగా ఉండాలి. అంటే సమయాన్ని పెట్టుకొని సమయ నిబద్ధతతో ఆ గోల్ ఉండాలి. సమయ నిబద్ధత లేకుండా నా లక్ష్యం నా జీవితాంతం నేను అనుకుంటూనే ఉంటానంటే ఏం ఉపయోగం లేదు. మీరు మనీ గోల్ని ఈ ఫ్రేమ్వర్క్లో సెట్ చేశారా? మీరు ఇంతవరకు డబ్బులు సంపాదించకపోవడానికి, నిలబడకపోవడానికి, ఇంకా కొత్తగా ఏదైనా ఆశించకపోవడానికి కారణం బహుశా మీరు కోరుకుంటున్న లక్ష్యం ఈ గోల్ పద్ధతిలో లేదా, ఈ గోల్ లాగా మీరు ఏర్పరచలేదా? అట్లాంటి ఏర్పరచాలంటే, ఆ స్పష్టత కలగాలంటే ఖచ్చితంగా నువ్వు ఇందాక అడిగినట్టు హ్యాపీ మనీలో తెలుసుకునేవి నా లక్ష్యంలో నా వెల్నెస్ ఎలా ఉంది, నా సంబంధం ఎలా ఉంది, నాకు కావాలనుకున్న లక్ష్యాన్ని ఎట్లా నేను సెట్ చేసుకోవాలి. వీటి గురించి మనం మాట్లాడదాం.
ఈ 3 ప్రధానమైన టాపిక్స్గా ఈ మూడింటిని సాధించడానికి రకరకాలైన బిహేవియరల్ చేంజ్ ఎలా ఉండాలన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. వాట్ ఏ లైఫ్ స్కిల్ అండి. అండ్ మనల్ని మనం ఎలా సంపాదించుకోవాలి, మనలో ఏముంది, ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ని వాటి మీద పెడితే ఎంత బలంగా సక్సెస్ అవుతాము అని చెప్పడానికి హ్యాపీ మనీ అనేది బాగా ఉపయోగపడుతుంది. నాకు మీరు మాట్లాడుతుంటే వెల్త్ని ఎలా డిఫైన్ చేయాలనేటువంటి దాని మీద ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ గుర్తొస్తుందండి. మనకు ఆకలి వేసేటప్పుడు ఎమోషన్ ఎంత బలంగా పనిచేస్తుందంటే సెర్చ్ చేస్తూ ఉంటాం మనం, ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందా అని. మనకు తెలుసు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తే హ్యాపీగా తిని భోజనం చేయొచ్చు అనేటువంటి దాన్ని. బట్ మనం ప్యాషన్ తోటి ముందుకెళ్ళిపోయేటప్పుడు ఆ ఆకలి కూడా ఇంకొక రకంగా తోడయ్యి మనకు అది నేర్పిస్తుంది. అంటే మనం దేని మీద పనిచేస్తున్నాం అని చెప్పడానికి ఎనర్జీని యాడ్ చేస్తుంది ఇంకా మన పనికి కూడా. అదే కొంతమంది రిచ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఆకలేస్తుంది కదా టక్కన తినేద్దాం అంటే 10 మందిని కలుపుకొని వెళ్ళేటప్పుడు ఆ వెల్బీయింగ్ మెంటాలిటీతో ఉండేటువంటి ఆకలి ఏ విధంగా ఉంటుంది అని అంటే ముందు చూపుని చూస్తుంది. రిచ్నెస్ ఎప్పుడూ కూడా కరెంట్ సిచ్యువేషన్ చూస్తుంది. హ్యాపీ మనీలో ఎమోషన్స్ని బలంగా నడిపిస్తే మీరు ఎంతవరకు అయినా సరే ట్రావెల్ అవుతారని చెప్పడానికి ది బెస్ట్ హ్యాపీ మనీ అనేటువంటి కాన్సెప్ట్ ది బెస్ట్ అని చెప్పేసి చెప్తాను. 2.0. ఇంకో డిఫరెన్స్ ఆకలి అన్నావు కాబట్టి నారాజు, వెల్త్కి రిచ్నెస్కి తేడా ఏంటంటే ఆకలే రానంత జాగ్రత్త పడతారు వెల్తీ పీపుల్. అంటే ఆకలి వచ్చిన తర్వాత తప్పులు చేసే పరిస్థితి రాకూడదు కాబట్టి. ఎస్, అది ఎలా మన దగ్గర డబ్బు నిలవట్లేదు, అది ఎక్కువ రోజులు ఎలా ఉండాలి, అప్పుల మీద అప్పులు, తప్పుల మీద తప్పులు చేసేస్తున్నాము, ఇమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు, దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమందికి ఇంటికి సంబంధించినటువంటి గోల్ ఉంటుంది, నా డ్రీమ్ హౌస్ ఇలానే ఉండాలి, ఇన్ని రోజుల్లో కట్టుకోవాలి అనుకుని. కొంతమందికి కెరీర్ డ్రీమ్గా ఉంటుంది. త్రూ విజువలైజేషన్ దాన్ని ఎలా క్రాక్ చేయొచ్చు, హ్యాపీ మనీ కాన్సెప్ట్లో ఎలా దాన్ని మనం వెల్బీయింగ్ స్టేట్లోకి మన మెంటాలిటీని తీసుకెళ్ళొచ్చు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు, థ్యాంక్ యూ. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.